హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఇవాళ మీకోసం నేను ఒక సరికొత్త వీడియోతో అయితే ముందుకొచ్చాను. గ్రామీణ్ డాక్ సేవ ఇండియన్ పోస్ట్ నుంచి అయితే మనకు ఒక కొత్త అప్డేట్ అయితే వచ్చింది. ఇక్కడ మీరు చూసినట్టయితే నెంబర్ ఆఫ్ పోస్ట్ మనకి 44,228 పోస్ట్ అయితే రిలీజ్ చేశారు. ఈ అప్లికేషన్ ఒక యూఆర్ఎల్ని నేను డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను. ఇక్కడికి వెళ్ళి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చి మనకి జూలై 15th నుంచి స్టార్ట్ చేశారు. ఎండ్ డేట్ వచ్చి మనకి ఆగస్ట్ 5th వరకు అయితే ఉంది. సో దీని యొక్క పూర్తి డీటెయిల్స్ నేను ఈ వీడియోలో అయితే ముందులో చెప్తాను. ఎవరైతే రీసెంట్గా 10th పాస్ అయ్యింటారో అండ్ దట్ వాళ్ళు గవర్నమెంట్ స్కూల్లో చదివి మంచి మెరిట్లో లైక్ 10 out of 10 వచ్చి ఉంటారు, వాళ్ళకైతే తప్పకుండా ఈ వీడియో అయితే ఉపయోగపడుతుంది. మీ సర్కిల్లో ఎవరన్నా రీసెంట్గా 10th పాస్ అయిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోని అయితే షేర్ చేయండి గైస్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి గైస్. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. ఇక్కడ నోటిఫికేషన్స్లో మనకి డిస్క్రిప్టివ్ నోటిఫికేషన్ అయితే ఒకటి ఉంది. దాన్ని ఓపెన్ చేసి అయితే మనం స్టెప్స్ అయితే చూస్తాము ఏమేమి ఉన్నాయో. దాన్ని ఓపెన్ చేసిన తర్వాత మనకి కొంచెం స్క్రోల్ చేసి కిందకి వెళ్తే మనం చెప్పినట్టే రిజిస్ట్రేషన్ అండ్ సబ్మిషన్ డేట్స్ అనేది మనకి ఇక్కడైతే మెన్షన్ చేశారు. జూలై 15th అయితే స్టార్ట్ అవుతుంది ఇది. సో అలాగే ఆగస్ట్ 5th వరకు అయితే ఇది మనకైతే ఉంది. సో ఇన్ కేస్ మనం అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసేసి కంప్లీట్ అయిన తర్వాత మనకి ఏమన్నా చేంజెస్ అనేటివి ఉంటే మనం ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఆ చేంజ్ విండో కూడా మనకి ఇక్కడ ఇచ్చారు వాళ్ళు. ఎడిట్ విండో 6th నుంచి 8th వరకు అయితే ఇచ్చారు. ఈ ఇన్ బిట్వీన్ ఈ లోపల మనమైతే ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. మనం రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఏదైనా చేంజెస్ ఉంటే అవి ఈ లోపల అయితే మనం చేంజ్ చేసుకోవచ్చు. దేనికి ఎలిజిబుల్, ఎన్ని పోస్టులు అయితే ఇచ్చారో దాన్ని అయితే మనం చూద్దాం కిందకి వెళ్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ పోస్ట్ వచ్చి మనకి బీపీఎం అనమాట, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్. ఇది ఫస్ట్ పోస్ట్ అనమాట వాళ్ళు మెన్షన్ చేసింది. సెకండ్ పోస్ట్ వచ్చి మనకి ఏబిపిఎం అనమాట. ఏబిపిఎం ఏంటంటే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్. ఈ రెండు పోస్టులకైతే మనం ఎలిజిబుల్ అనమాట. ఎవరెవరు ఎలిజిబుల్ దీనికి అంటే 10th క్లాస్ వాళ్ళు మెరిట్ వచ్చిండాలన్నమాట. మనకి గ్రామీణ్ డాక్ సేవ గురించి మనకు తెలిసిందే. ఓన్లీ 10th బేస్ మీదే వీళ్ళు ప్రిఫర్ చేస్తారన్నమాట. దీనికి ఎవరెవరు ఎలిజిబుల్ ఏందనేది మనం క్లియర్గా చూస్తాము. బీపీఎంకి వాళ్ళు మెన్షన్ చేసిన శాలరీ స్ట్రక్చర్ వచ్చి 12,000 నుంచి 29,000 వరకు. ఏబిపిఎంకి వచ్చి 10,000 నుంచి 24,000 వరకు అయితే శాలరీ స్ట్రక్చర్ అయితే వాళ్ళు మెన్షన్ చేశారు. సో మనం ఇక్కడ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ లాగా 8 hours అయితే వర్క్ చేయాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ మీరు సెలెక్ట్ అయితే ఓన్లీ 4 hours మీరైతే వర్క్ చేయాలి. ఈ 4 hours గాను మీకు ఇచ్చే శాలరీ బీపీఎంకి 12,000 నుంచి 29,000 బేస్డ్ ఆన్ మీ ఇంటర్వ్యూ సెక్షన్ జరుగుద్ది కదా, అప్పుడు మీ మెరిట్ని బేస్ చేసుకొని వాళ్ళు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు మీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసుకొని ఇన్ బిట్వీన్ 12,000 అయితే పక్కా. బట్ ఇన్ బిట్వీన్ మీ మెరిట్ని దాన్ని బేస్ చేసుకొని వేరీ అవుతుంది అనమాట. సేమ్ ఫర్ ఏబిపిఎంకి ఈ రెండింటికి కూడా సేమ్ 10,000 నుంచి 24,000 వరకు ఈ శాలరీ స్ట్రక్చర్ అనేది వేరీ అవుతుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు. ఇక్కడ ఏజ్ లిమిట్ చూసినట్టయితే 18 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అప్ టు 40 years. ఇది 10th బేస్ మీదే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అప్ టు 40 years ఉన్నవాళ్ళు, మెరిట్ ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇది ఏజ్ లిమిట్ అనమాట. ఇంకొంచెం కిందకి వెళ్తే మన కేటగిరీ వైజ్ ఉన్నాయి. కేటగిరీ వైజ్ ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకా ఎడ్యుకేషన్ డీటెయిల్స్ వస్తే మనం చెప్పినట్టు ఇక్కడ 10th స్టాండర్డ్ మెయిన్. 10th స్టాండర్డ్ మనం చెప్పినట్టు 10th బేస్ చేసుకొని వీళ్ళైతే జాబ్స్ అయితే ఇస్తారు. సో ఇక్కడ ఇంకా చాలా అయితే ఉన్నాయి. ఇవన్నీ ఒకసారి వెరిఫై చేసుకోండి మీరు. తర్వాత మనం ఇక్కడ చూసినట్టయితే సర్కిల్ వైజ్ పోస్ట్ నోటిఫికేషన్స్ అని ఉన్నాయి కదా, దాన్ని ఓపెన్ చేసి చూస్తాము. ఇక్కడ చూసినట్టయితే అరౌండ్ మనకి 39 ఏరియాల్లో అయితే వాళ్ళు ఆ పోస్ట్ అయితే రిలీజ్ చేశారు. అరౌండ్ 44,228. మన ఆంధ్ర తెలంగాణలో చూద్దాము. ఆంధ్రాలో లాంగ్వేజ్ వచ్చి తెలుగు వచ్చి ఉండాలి ఖచ్చితంగా. ఇక్కడ కేటగిరీ వైజ్ అయితే ఉన్నాయి. యూఆర్ కేటగిరీకి, ఓబీసీ కేటగిరీకి 200 ఉన్నాయి. ఎస్సీ కేటగిరీకి అరౌండ్ మన ఆంధ్రాలో అయితే 13,055 అయితే ఉన్నాయి. అలాగే మన తెలంగాణలో చూసినట్టయితే కేటగిరీ వైజ్గా చూసుకుంటే మనకి 981 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, నాకు 10thలో 500 మార్క్స్ వచ్చాయి, 450 మార్క్స్ వచ్చాయి అని. వీళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. బట్ మన ఆంధ్ర తెలంగాణలో మోస్ట్ ప్రాబబుల్లీ మనకి మెరిట్ సెక్షన్ వాళ్ళు చాలామంది ఉన్నారు. మీకు ఖచ్చితంగా ఈ జాబ్ కావాలి అనుకుంటే మన ఆంధ్ర తెలంగాణ కాకుండా ఇంకెక్కడైనా అస్సాము, మధ్యప్రదేశ్, అక్కడ హిందీ అయితే ఖచ్చితంగా వచ్చి ఉండాలి. వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు కదా, ఈ లాంగ్వేజ్ని చూసుకొని అక్కడ మీరు అప్లై చేసుకోండి. హిందీ కానీ మ్యాండేటరీగా మీకు వచ్చినట్టయితే. బికాస్ ఆఫ్ ఇక్కడ ఈ రాష్ట్రంలో మనకైతే 10th బేస్ చాలా తక్కువ ఉంటుంది.
మన ఆంధ్ర వాళ్ళు బాగా చదివి కొంచెం 550 మార్క్స్ అరౌండ్ అలా తెచ్చుకున్న వాళ్ళు ఈ ఏరియాస్‌లో మీరు అస్సాం గాని, మీరు ఎళ్ళగలము, అక్కడికెళ్ళి చేయగలము అనుకుంటే పంజాబు, ఇక్కడ కేరళ, జార్ఖండ్ ఇక్కడ అప్లై చేస్తే ఈజీగా మీకొచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో, మన ఆంధ్ర, తెలంగాణలో చేసుకుంటే ఖచ్చితంగా వీళ్ళు కేటగిరీ వైస్ తీస్తారు. బట్ అందులో కూడా గవర్నమెంట్ స్కూల్‌లో చదివినోళ్ళకైతే ప్రిఫరెన్స్ అయితే ఎక్కువ ఇస్తారు. సో, అందుకని ఖచ్చితంగా మీకు ఈ జాబ్ కావాలనుకుంటే ఈ ఆప్షన్స్ అయితే మెన్షన్ చేసుకోండి. ఆంధ్ర, తెలంగాణని వదిలేసుకొని. సో, ఇక్కడ మనం రిజిస్ట్రేషన్ ప్రాసెస్‌కైతే వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ స్టెప్ 1 అయితే రిజిస్ట్రేషన్ ఉంది కదా! ఇక్కడ రిజిస్ట్రేషన్ అయితే క్లిక్ చేసి చూస్తాము. రిజిస్ట్రేషన్‌లో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన డీటెయిల్స్ అన్నీ మెన్షన్ చేయాలి ఇక్కడ. మొబైల్ నంబరు ఎందుకంటే మనకు మొబైల్ నంబర్ వాలిడేట్ మొబైల్ నంబర్ అని ఎందుకు ఇచ్చారంటే, ఇన్ కేస్ మీరు సెలెక్ట్ అయితే మీ మొబైల్ నంబర్‌కే వీళ్ళు కంగ్రాచ్యులేషన్ మెయిల్ అయితే పంపిస్తారు. సో, ఇక్కడ మొబైల్ నంబర్‌ని క్లిక్ చేసి వాలిడ్ మొబైల్ నంబర్ అని క్లిక్ చేస్తే మీకు ఒక ఓటీపీ వస్తది. ఆ ఓటీపీని మీరు మెన్షన్ చేస్తేనే ఇక్కడ వెరిఫైడ్ అవుతది. సేమ్ ఫర్ ఈమెయిల్. ఈమెయిల్ కూడా మీరు ఎంటర్ చేసి వాలిడ్ ఈమెయిల్ కొడితే మీరు మెయిల్‌లో చెక్ చేసుకుంటూ ఉంటారు. ఎక్కడ ఇంకా రాలేదు ఓటీపీ అని చెప్పి. బట్ అది స్పామ్ మెయిల్‌లోకి ఎళ్తది. ఖచ్చితంగా స్పామ్ మెయిల్‌లో చెక్ చేసి ఆ ఓటీపీని అయితే ఎంటర్ చేసి వాలిడ్ చేసుకోండి. ఇక్కడ మీ డీటెయిల్స్ అన్నీ మెన్షన్ చేసి సబ్మిట్ చేయండి. మనకి 4 స్టెప్స్ అయితే ఉంటాయి రిజిస్ట్రేషన్‌లో. రిజిస్ట్రేషన్‌లో 4 స్టెప్స్ అయితే ఉంటాయి. ఆ ఫస్ట్ స్టెప్ వచ్చి రిజిస్ట్రేషన్ అనమాట. మన డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలి. సెకండ్ స్టెప్ వచ్చి ఆన్‌లైన్ అప్లికేషన్. ఈ ఆన్‌లైన్ అప్లికేషన్‌లో అప్లై చేస్తున్నప్పుడు మనకి మన 10థ్ డీటెయిల్సు, మన ఏ ఇయర్ పాస్డ్ ఔటు, మన బోర్డ్ ఏంది, ఎస్ఎస్‌సి బోర్డ్ ఏంది, ఇవన్నీ కూడా అడుగుతాయి. ఆ డీటెయిల్స్ అన్నీ ఖచ్చితంగా ఇక్కడ మెన్షన్ అయితే చేయాలి. అది సెకండ్ ప్రాసెస్ అనమాట. థర్డ్ ప్రాసెస్ వచ్చి మనకి ఇవి మనం సెలెక్ట్ చేసుకోవాలనమాట. అరౌండ్ మనం 34 వచ్చి సెలెక్ట్ చేసుకోవాలనమాట. ఏంటివి ఈ ప్రిఫరెన్సెస్ అనమాట. ప్రిఫరెన్సెస్ మీరు 34 అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఫీ 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 పేమెంట్ వచ్చి మనకి ₹100 అనమాట. ₹100 మీరు పే చేసి దీనికైతే మీరు ఎలిజిబుల్ అవుతారు. సెకండ్ స్టెప్‌లో మనకి ఇక్కడ ఆన్‌లైన్ అప్ అప్లికేషన్ అని ఉంది కదా! దాన్ని క్లిక్ చేసి అప్లై ఆన్‌లైన్ క్లిక్ చేస్తే మనకిక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ ఫస్ట్ స్టెప్ మనం చూసాం కదా! ఫస్ట్ స్టెప్‌లో రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అయితే ఖచ్చితంగా ఫిల్ చేసి నెక్స్ట్ స్టెప్‌కొచ్చినట్టయితే మనకిక్కడ అప్లికేషన్ ఫార్మ్ అయితే వస్తది. మనం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మనకొక నంబర్ వస్తది. ఆ నంబర్‌ని మనం ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ డివిజన్‌ని మనం ఎంటర్ చేసుకోవాలి. ఎక్కడ మనం అప్లై చేయాలనుకుంటున్నామో ఆ డివిజన్‌ని ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే తెలంగాణ. సో, అది నేను చెప్పాను గదా! సో, ఆంధ్ర, తెలంగాణలో గవర్నమెంట్ స్కూల్‌లో చదివినోళ్ళకి ప్రిఫరెన్స్ ఎక్కువుంటది. 10/10 వస్తే వాళ్ళకి ఖచ్చితంగా అయితే జాబొస్తది. సో, మీకు కొంచెం మార్కులు తక్కువుండి ఖచ్చితంగా జాబ్ కావాలనుకుంటే రిమైనింగ్ ఏరియాస్‌లో అయితే సెలెక్ట్ చేసుకొనైతే మీరు సబ్మిట్ చేయండి. తర్వాత వెరిఫికేషన్ డీటెయిల్స్ అవన్నీ వస్తాయి. అవి ఫిల్ చేయండి. వెరిఫికేషన్ డీటెయిల్స్‌లో మెయిన్‌లీ మీ 10థ్ మార్క్ లిస్టు మీది ఏ బోర్డు, ఆ బోర్డుకి సంబంధించిన డీటెయిల్స్ అవన్నీ అడుగుద్ది. అవన్నీ తప్పకుండా క్లియర్‌గా అయితే మెన్షన్ చేయండి అక్కడ. తర్వాత ప్రిఫరెన్సెస్ చూజ్ చేసుకోమని అడుగుద్ది. ప్రిఫరెన్సెస్ అరౌండ్ మీరు 34 ప్రిఫరెన్సెస్ చూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఆంధ్రాని మీరు సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఆంధ్రాలో ఏ డివిజన్‌కి గూడా అడుగుద్దక్కడ. డివిజన్ మీరు విజయవాడ డివిజన్ అయినా, నెల్లూరు డివిజన్ అయినా, తిరుపతి డివిజన్ అయినా, తిరుపతి సెలెక్ట్ చేసుకున్నా, విజయవాడ సెలెక్ట్ చేసుకున్నా, ఆ విజయవాడలో 34 ప్రిఫరెన్సెస్ అయితే మీరు పెట్టుకోవచ్చు. ఆ 34లో గూడా మీకు అక్కడ చూపిస్తుంది. బీపీఎంకి ఎన్ని పోస్టులున్నాయి, ఏ బీపీఎంకి ఎన్ని పోస్టులున్నాయి అవన్నీ క్లియర్‌గా చూపిస్తుంది. మీరు ఆ ప్రిఫరెన్సెస్‌ని అయితే క్లియర్‌గా 1 బై 1 ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇది, సెకండ్ ప్రిఫరెన్స్ అని చెప్పి మీరు క్లియర్‌గా మెన్షన్ చేసుకొని 34 ప్రిఫరెన్సెస్ మీరు చూజ్ చేసుకొని సబ్మిట్ చేయండి. లాస్ట్‌లో అక్కడ మీకు ప్రింట్ అప్లికేషన్ అని వస్తది. ఆ అప్లికేషన్‌ని ప్రింట్ చేసుకొని మీ దగ్గర సేఫ్‌గా అయితే పెట్టుకోండి. సో, వన్స్ మీరు అప్లై చేసిన తర్వాత వీళ్ళు 6 డివిజన్‌లుగా వీళ్ళు పోస్టులయితే రిలీజ్ చేస్తారు. సో, 6 డివిజన్‌లో మీరు చెక్ చేసుకోండి. మీ నేమ్ ఉందో లేదా అని చెప్పి. ఫస్ట్ డివిజన్‌లోనే వదిలినప్పుడు పోస్టులు ఇప్పుడు 44,228 పోస్టులున్నాయి గదా! దాన్ని కేటగరీ చేసుకుంటారు. 6 డివిజన్‌లుగా పోస్టులయితే వదులుతారు. లైక్ 10,000 లైక్ 5,000 అట్లాగా 6 డివిజన్‌లుగా అయితే వీళ్ళు రిలీజ్ చేస్తారు. 6 డివిజన్‌లో చెక్ చేయండి మీ నేమ్ ఉందా లేదా అని చెప్పి. ఫస్ట్ డివిజన్‌లోనే మీరు చెక్ చేసి అయ్యో! నా పేరు లేదని చెప్పి బాధపడకండి. ఇది జస్ట్ మీరు ₹100 అప్లై చేస్తే మీ లక్ బాగుంటే మీకైతే జాబ్ రావచ్చు. గవర్నమెంట్ జాబు. వన్స్ మీరు స్టార్టింగ్ సాలరీ మీరు 12,000తో స్టార్ట్ చేసినా ఇది గవర్నమెంట్ జాబ్ అనమాట. వెళ్ళే కొద్దీ మీకు మంచి ఇన్సెంటివ్స్ అయితే వస్తాయి. వన్స్ మన చేతిలో గవర్నమెంట్ జాబ్ ఉంటే మనం ఏదైనా చేయొచ్చనమాట. గవర్నమెంట్ జాబ్ ఎంత వాల్యూ మనందరికి తెలుసు.
సో 6 డివిజన్లుగా వీళ్ళు రిలీజ్ చేస్తారు. 6 డివిజన్‌లో మీ నేమ్ ఉందో లేదో చెక్ చేసుకోండి. రూ. 100 మ్యాటర్ కాదు మనకి. అప్లై చేస్తే లక్ బాగుంటే ఈజీగా అయితే మనకైతే వస్తది. మెరిట్ అయితే ఉంటే మాత్రం. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి గైస్. తప్పకుండా మన ఛానల్‌ని. సో మన ఛానల్ దగ్గర మనకి దగ్గర 1000 సబ్స్క్రైబర్స్‌కి నియర్ బై ఉందన్నమాట. సో మీ సపోర్ట్ అనేది నాకు తప్పకుండా కావాలి. ఇంకొక 150 సబ్స్క్రైబర్స్ వస్తే నాకు 1K సబ్స్క్రైబర్స్ వస్తారు. నాకు ఎర్నింగ్ స్టార్ట్ అవుద్ది. మీ సపోర్ట్ అయితే నాకు చాలా అంటే చాలా అవసరము. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే అప్ టు డేట్‌గా బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి అయితే పెట్టుకోండి గైస్. సీ యూ అంటిల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.